Direct and indirect speech. Look at the sentence. Rama said, I am an officer. What did Rama say? Rama said, I am an officer. The words are told as usual. Rama said, I am an officer. Rama చెప్పాడు నేను ఒక అధికారిని. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి తెలుసుకునే ముందర ఒకసారి వాటి యొక్క డెఫినేషన్ స్పష్టంగా మనం తెలుసుకోవాలి. రామ ఏం చెప్పాడు? రామ చెప్పాడు ఐఎమ్ అన్ ఆఫీసర్. అక్కడ రామ ఏదైతే చెప్పాడో మరలా అలానే ఐఎమ్ అన్ ఆఫీసర్ అని చెప్పాడు. రామ ఏం చెప్పాడు అంటే ఐఎమ్ అన్ ఆఫీసర్ అన్న అలాగే మరలా మనము చెప్పడం జరిగింది. ఇక్కడ రామ చెప్పినటువంటి వాక్యాన్ని యథాతథంగా మనము చెప్పడం జరిగింది యాజ్ యూజువల్. when the speaker reveals as usual words, the sentence is in direct speech. వ్యక్తి చెప్పిన మాటల్ని యథాతథంగా మనం చెప్పినట్లయితే అక్కడ వాక్యము డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పి అర్థం. కమ్ అగైన్. రామా సెడ్ ఐఎమ్ అన్ ఆఫీసర్. రామ ఏం చెప్పాడు? ఐఎమ్ అన్ ఆఫీసర్. అదే వాక్యాన్ని యథాతథంగా మనం చెప్పాం కాబట్టి దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. when the speaker reveals as usual words, the sentence is in direct speech. స్పీకర్ చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ రామా సెడ్ ఐఎమ్ అన్ ఆఫీసర్ అనే వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము అని చెప్పుకున్నాం. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. కామాకి ముందర ఒక పార్టు, కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉన్నది ఒక పార్ట్. ఆ కామాకి ముందర ఉన్నటువంటి పార్ట్ని రామా సెడ్ అనేటువంటి ఆ పార్ట్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. రామా సెడ్ ఇట్ ఈస్ ఎ పార్ట్, ఇట్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్ వర్బ్. ద సెంటెన్స్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఐ యామ్ అన్ ఆఫీసర్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. ఆ కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉన్నటువంటి వాక్యాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పి చెప్తాం. సో డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఆ డైరెక్ట్ స్పీచ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా పిలుస్తాం? రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్ అంటామని చెప్పి మనం చెప్పుకున్నాం. లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. రామా సెడ్ దట్ హీ వాజ్ అన్ ఆఫీసర్. రామా సెడ్ దట్ హీ వాజ్ అన్ ఆఫీసర్. వాట్ డిడ్ రామా సే? Rama said that he was an officer. The words are told in complete meaning. Look at the second sentence. Rama said that he was an officer. Rama చెప్పాడు అతను ఒక అధికారినని. రామ ఏం చెప్పాడు? రామ చెప్పాడు అతను ఒక అధికారినని. ఇక్కడ వాక్యం అంతా కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చేటట్టుగా చెప్పడం జరిగింది. ఫస్ట్ పేజ్లో రామ ఏం చెప్పాడు అంటే రామ ఎలా అయితే చెప్పాడో ఐఎమ్ అన్ ఆఫీసర్ అని చెప్పాడు, అదే చెప్పాం. సో యాజ్ యూజువల్గా చెప్పాం కాబట్టి డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కానీ ఇక్కడ రామ ఏం చెప్పాడు? అతను ఒక అధికారినని అతను చెప్పాడు. అంటే ఇక్కడ అతను చెప్పిన వాక్యాల యొక్క పూర్తి అర్థాన్ని లేదా తాత్పర్యాన్ని మనం చెప్పాం కాబట్టి దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. when the speaker reveals the complete meaning of the words, the sentence is in indirect speech. ఎప్పుడైతే వ్యక్తి చెప్పిన మాటల యొక్క అర్థాన్ని మనం వివరించి చెప్పామో దాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పి చెప్తాం. డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి డిఫరెన్స్ ఒకటే. డైరెక్ట్ స్పీచ్లో వ్యక్తి చెప్పిన మాటల్ని యాజ్ యూజువల్గా అంటే యథాతథంగా చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే వ్యక్తి చెప్పిన మాటల యొక్క తాత్పర్యాన్ని లేదా అర్థాన్ని చెబితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అక్కడ ఐ యామ్ అన్ ఆఫీసర్ అన్నారు, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాం కాబట్టి డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ హీ వాజ్ అన్ ఆఫీసర్ పూర్తి అర్థాన్ని చెప్పాం కాబట్టి ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అని మనం డెఫినేషన్స్ తెలుసుకున్నాం. వీఆర్ ఆస్క్డ్ టు చేంజ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సహజంగా మనల్ని డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమని అడగడం జరుగుతుంది. ఏం చేయాలి? హౌ టు చేంజ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ రిమూవ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్.
మనం చెప్పాము ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో చూడండి, రామా సెడ్ ఐఎమ్ అన్ ఆఫీసర్, కామా కనపడుతుంది, ఇన్వర్టెడ్ కామాస్ కనపడుతున్నాయి. ఆ కామాను మరియు ఇన్వర్టెడ్ కామాస్ను మనము తొలగించాలి. నెక్స్ట్, జాయిన్ ఆర్వి అండ్ ఆర్ఎస్ విత్ దట్. ఆర్వి అండ్ ఆర్ఎస్. ఆర్వి అంటే రిపోర్టింగ్ వర్బ్, ఆర్ఎస్ అంటే రిపోర్టెడ్ స్పీచ్. మనం చెప్పుకున్నాం ఇందులో రామా సెడ్ ఐఎమ్ అన్ ఆఫీసర్ అనేటువంటి సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ ఏది? రామా సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్, ఐఎమ్ అన్ ఆఫీసర్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్ని దట్ అనే కంజంక్షన్తో మనము జాయిన్ చేయాలి. నెక్స్ట్, ద టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ మస్ట్ బి చేంజ్డ్ ఇన్ టు ద కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్. రిపోర్టింగ్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫామ్ని దాని యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్లోకి మనము మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రామా సెడ్ ఐఎమ్ అన్ ఆఫీసర్. ఇది డైరెక్ట్ స్పీచ్ అని మనకు తెలిసింది. ఫస్ట్ చేంజ్ చేసేటప్పుడు కామాను ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాలి. నెక్స్ట్, ఈ రిపోర్టింగ్ వెబ్ ఏది? రామా సెడ్. రిపోర్టెడ్ స్పీచ్ ఏది? ఐఎమ్ అన్ ఆఫీసర్. ఈ రెండింటిని దట్ అనే కంజంక్షన్తో మనము జాయిన్ చేయాలి. అంటే రామా సెడ్ దట్. ఇప్పుడు మనము ఈ రిపోర్టెడ్ స్పీచ్ని దాని యొక్క పాస్ట్ టెన్స్లోకి మనము చేంజ్ చేయాలి. అంటే రిపోర్టెడ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఐ అనే పదము రామా చెప్పాడు కాబట్టి హీగా మారుతుంది. మరి యామ్ యొక్క పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. కాబట్టి రామా సెడ్ దట్ హీ వాజ్ యాన్ ఆఫీసర్ అని చెప్పి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. 3 రూల్స్ కూడా డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది తెలుస్తుంది. ఫస్ట్, రిమూవ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ join reporting verb and reported speech with that, and the tense form of the reported speech must be changed into corresponding past tense form. కామాను ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాలి. రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టింగ్ స్పీచ్ని దట్ అనే కంజంక్షన్తో జాయిన్ చేయాలి. రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి వర్బ్ యొక్క లేదా బీ ఫామ్ యొక్క పాస్ట్ టెన్స్లోకి దాన్ని చేంజ్ చేయాలి. ఈ విధంగా ఈ 3 రూల్స్ కూడా డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేస్తాం. ప్యాటర్న్స్ ఆఫ్ రిపోర్టింగ్ వెబ్స్. ఇన్ దిస్ కేస్ వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ రిపోర్టెడ్ వెబ్స్. రిపోర్టింగ్ వెబ్స్ గురించి మనము చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిపోర్టింగ్ వెబ్స్ ఎలా ఉంటాయి? సే అని కానీ, సేస్ అని కానీ, సెడ్ అని కానీ, సెడ్ టు అని కానీ, ఈ విధంగా రిపోర్టింగ్ వెబ్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేస్ డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ సే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేయాలి? సే అని ఉన్నప్పుడు సే దట్ అని మనం మార్చాలి. నెక్స్ట్, సేస్ అని ఉన్నప్పుడు సేస్ దట్ అని మనం మార్చాలి. సెడ్ అని ఉన్నప్పుడు సెడ్ దట్ అని మార్చాలి. ఓకే, కమ్ అగైన్. సే, సే దట్, సేస్, సేస్ దట్, సెడ్, సెడ్ దట్. Say to, sometimes preposition to is added after reporting verbs. ఈ రిపోర్టింగ్ వెబ్ తర్వాత కొన్ని సందర్భాల్లో టు అనేటువంటి పదం వస్తుంది. అంటే దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సే టు అని వచ్చినప్పుడు టెల్ దట్ అని చెప్పాలి. సే టు వచ్చినప్పుడు టెల్ దట్. సేస్ టు వచ్చినప్పుడు టెల్స్ దట్, టెల్స్ దట్. సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ దట్. అంటే ఈ టెల్ తర్వాత ఏదైతే ఆబ్జెక్ట్ ఫామ్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ఫామ్ని రాసి అప్పుడు దట్ రాయాలి. అలాగే టెల్స్ తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ని రాసి దట్ రాయాలి. టోల్డ్ తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ని రాసి దట్ రాయాలి. బట్ సే, సేస్, సెడ్ ఈ పై 3 విషయాల్లో ఆబ్జెక్ట్ ఫామ్ అనేది ఉండదు. ఓకే, సే, సే దట్, సేస్, సేస్ దట్, సెడ్, సెడ్ దట్. సే టు వచ్చినప్పుడు టెల్ దట్, సేస్ టు వచ్చినప్పుడు టెల్స్ దట్, సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ దట్. ఈ విధంగా రిపోర్టింగ్ వర్బ్ యొక్క ప్యాటర్న్స్ని మనము అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, వెన్ ద ఆర్వి ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. When the reporting verb, RV means reporting verb. When the reporting verb is in present tense or future tense, the verb form of the reported speech is as usual in the same tense form. మనము డైరెక్ట్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి చెప్పుకున్నాం.
రిపోర్టింగ్ వర్బ్ అంటే కామాకి ముందర ఉన్నటువంటి ఆ పార్ట్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఆ రిపోర్టింగ్ వర్బ్ కానీ ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫాము ఏ టెన్స్ ఫామ్లో అయితే ఉందో అదే టెన్స్ ఫామ్లో మనం దాన్ని ఉంచాలి. దాని యొక్క రెగ్యులర్, దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోనికి మార్చక్కర్లేదు అని చెప్పి దీని అర్థం. మరొకసారి చూడండి, రిపోర్టింగ్ వర్బ్లో ప్రజెంట్ టెన్స్ కానీ పాస్ట్ టెన్స్ కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫాము యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది తప్ప దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మార్చనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి సంబంధించిందే. గీతా సేస్ ఐఎమ్ అన్ ఆఫీసర్. గీతా సేస్ ఐఎమ్ అన్ ఆఫీసర్. వాట్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్? గీతా సేస్. వాట్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్? ఐఎమ్ అన్ ఆఫీసర్. అబ్జర్వ్ ద టెన్స్ ఫామ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. ఇప్పుడు గీతా సేస్ అనేటువంటి ఈ రిపోర్టింగ్ వర్బ్లో టెన్స్ ఫామ్ ఎందులో ఉంది చూడండి. సేస్ అంటే ప్రెజెంట్ టెన్స్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ చెప్పుకున్నాం, రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే ఆ రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫామ్ మారదు. సో గీతా సేస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి గీతా సేస్ దట్, గీత చెప్తుంది కాబట్టి ఐ షీగా మారుతుంది. యాక్చువల్గా ఇక్కడ యామ్ ఉంది, దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ అంటే వాజ్ రావాలి. కానీ రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ని కూడా సేమ్ టెన్స్లోనే మనము ఉంచాలి. కాబట్టి షీ ఈజ్ అంటాం, ఐకి యామ్ వాడతాం ప్రెజెంట్ టెన్స్, షీకి ఈజ్ వాడాలి కాబట్టి షీ ఈజ్ యాన్ ఆఫీసర్. ఈ విధంగా ఫస్ట్ రూల్ ఉంటుంది. సెకండ్ రూల్ చూడండి, when universal truths and general truths take place in the reported speech, the tense form of the reported speech is as usual in the same tense form. When universal truths and general truths take place in the reported speech, reported speechలో నిత్య సత్యాలు, సాధారణమైనటువంటి సత్యాలు ఉన్నట్లయితే వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు దాని టెన్స్ ఫామ్ ఎలా అయితే ఉందో అదే టెన్స్ ఫామ్ని మనము యాడ్ చేయాలి తప్ప పాస్ట్ టెన్స్, కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ అనేది మనకి అవసరం లేదు. ఓకే, when universal truths and general truths take place in the reported speech, the tense form of the reported speech is as usual in the same tense form. రిపోర్టెడ్ స్పీచ్లో యూనివర్సల్ ట్రూత్స్ లేదా జనరల్ ట్రూత్స్ కానీ ఉన్నట్లయితే ఆ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్స్ ఫామ్ని యాజ్ ఇట్ ఈస్గా మనము నోట్ చేయాలి తప్ప కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయనక్కర్లేదు. సెకండ్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించింది చూడండి. దే సెడ్ టు మీ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటామని మనకు అర్థమవుతుంది. దే సెడ్ టు మీ అనేది రిపోర్టింగ్ వర్బ్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, మనం చేంజ్ చేసేటప్పుడు కామాను, ఇన్వర్టెడ్ కామాస్ను రిమూవ్ చేస్తాం. రైట్, దే సెడ్ టు ఉంది కాబట్టి మనం ఇందాక ప్యాటర్న్స్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ మనం చెప్పుకున్నాం. సెడ్ టుని టోల్డ్గా మనం చేయాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ మార్చాలి. దే టోల్డ్ మీ, ఇప్పుడు దట్ రాయాలి. దే టోల్డ్ మీ దట్. ది ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి చేంజ్ అవుతుంది. బట్ రివాల్వ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్. మనం చెప్పుకున్న రూల్ ప్రకారం అయితే పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి అని స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు టెన్స్ ఫామ్ని చేంజ్ చేయనక్కర్లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని మాత్రమే ఇక్కడ మనము నోట్ చేయాలి. సో ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ప్యాటర్న్స్తో పాటు ఈ టూ థింగ్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నప్పుడు టెన్స్ ఫామ్ మారదు. రిపోర్టెడ్ స్పీచ్లో యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్ కూడా ఉన్నప్పుడు ఈ యొక్క రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ ఫామ్ అనేది మారదు అనేది మనము తెలుసుకోవాలి. While transforming a sentence of direct speech into a sentence of indirect speech, the tense forms are changed into their corresponding past tense forms. Reported speechలో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి సెంటెన్సెస్ చేంజ్ చేసేటప్పుడు మనము కొన్ని రూల్స్ చెప్పుకోవటం జరిగింది. ఈ రూల్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫామ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు దాని యొక్క పాస్ట్ టెన్స్లోనికి మారుతుంది అని చెప్పి మనం చెప్పటం జరిగింది. అదే రూల్ని ఇక్కడ మనము ఒకసారి మరలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. While transforming a sentence of direct speech into a sentence of indirect speech, the tense forms are changed into their corresponding past tense forms. డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫామ్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం.
డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. యామ్ ఆర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ వాజ్. యామ్ లేదా ఈజ్ అనే పదము డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు వాజ్గా మారటం అనేది జరుగుతుంది. ఆర్ బికమ్స్ వర్. ఆర్ అనే వర్బ్ ఫాము వర్గా చేంజ్ అవటం జరుగుతుంది. హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ లేదా హ్యావ్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్గా మనము మార్చాల్సి ఉంటుంది. డూ ఆర్ డస్. డూ ఆర్ డస్ ఉన్నప్పుడు డిడ్గా మనము మార్చాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లోనికి మార్చవలసి ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్. When there is present continuous in direct speech, it becomes past continuous in indirect speech. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం మార్చాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం మార్చాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మనము మార్చాల్సి ఉంటుంది. సింపుల్ పాస్ట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్లోనికి అది మార్చడానికి వీలైనప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి. కొన్ని సందర్భాల్లో ఆ వర్బ్ ఫామ్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనికి మార్చడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ ఆర్ వర్, హ్యాడ్ ఇలాంటివి మనకి మెయిన్ వర్బ్స్గా ఉన్నట్లయితే వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చడానికి వీలు పడదు. అలాంటి సందర్భాలలో వాటిని సింపుల్ పాస్ట్ టెన్స్లోనే మనం ఉంచాలి. అలా కాకుండా మెయిన్ వర్బ్స్ ఉన్నట్లయితే వాటిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మనము చేంజ్ చేయాలి. షల్ బికమ్స్ షుడ్, విల్ బికమ్స్ వుడ్, కెన్ బికమ్స్ కుడ్, మే బికమ్స్ మైట్, మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు. షల్ షుడ్గా మారుతుంది, విల్ వుడ్గా మారుతుంది, కెన్ కుడ్గా మారుతుంది, మే మైట్గా మారుతుంది, మస్ట్ హ్యాడ్ టుగా మారుతుంది. సో ఈ విధంగా ఈ టెన్స్ ఫామ్స్ అనేవి, ఈ వర్బ్ ఫామ్స్ అనేవి, ఈ బీ ఫామ్స్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు ఈ విధంగా మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ చూద్దాం. కమ్ టు ద సెకండ్ పాయింట్. Some words in the sentences of direct speech are changed as below when transforming into indirect speech. When some words are in indirect speech changed into indirect speech, these are changed as below. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. నౌ బికమ్స్ దెన్. నౌ ఉన్నప్పుడు దెన్గా మనము ఇండైరెక్ట్ స్పీచ్లోని దాన్ని మార్చవలసి ఉంటుంది. ఎగో బికమ్స్ బిఫోర్. డైరెక్ట్ స్పీచ్లో ఎగో ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు ఆ ఎగో అనేటువంటి వర్డ్ని మనం బిఫోర్గా నోట్ చేయాల్సి ఉంటుంది. హియర్ బికమ్స్ దేర్. హియర్ బికమ్స్ దేర్. ఇక్కడ అన్నప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పుడు అక్కడ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. hither becomes thither. Hither, thither. Hence becomes thence. Thence. hither అనేది thitherగా మారుతుంది. hence అనేది thenceగా మారుతుంది. this becomes that. this ఉన్నప్పుడు డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లోకి దట్గా మనం చేంజ్ చేయాలి. these becomes those. these అనే పదాన్ని those-గా మనము మార్చాల్సి ఉంటుంది. hereafter becomes thereafter. hereafter ఉన్నప్పుడు thereafterగా మనము ఇండైరెక్ట్ స్పీచ్లోని నోట్ చేయాల్సి ఉంటుంది. thus becomes so. డైరెక్ట్ స్పీచ్లో thus ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో so అని నోట్ చేయాలి. today becomes that day. today ఈరోజు, that day ఆ రోజు అని చెప్పి మనం చెప్పాలి. today becomes that day.
టునైట్ బికమ్స్ దట్ నైట్, టునైట్ బికమ్స్ దట్ నైట్. టునైట్ ఉన్నప్పుడు దట్ నైట్గా నోట్ చేయాలి. టుమారో, ఈ టుమారో అనేటువంటి వర్డ్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో 2 టైప్స్లో మనము ఏదో ఒకటి తీసుకోవచ్చు. ద నెక్స్ట్ డే అనొచ్చు, లేదా ద ఫాలోయింగ్ డే అనొచ్చు. ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే, రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు. ఐదర్ ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే. Yesterday, when yesterday is given in direct speech, we note it as the day before or the previous day in indirect speech. డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే అనే పదం వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మనం దాన్ని ద డే బిఫోర్ అని రాయొచ్చు, లేదా ద ప్రీవియస్ డే అని చెప్పి మనము రాయొచ్చు. సో ఈ విధంగా కొన్ని పదాలు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు వాటిని చేంజ్ చేసి మనము రాయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్, personal pronouns in direct speech are changed as below while transforming into indirect speech. నౌన్స్ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నౌన్స్ని మనం నోట్ చేస్తాం. డైరెక్ట్ స్పీచ్లో నౌన్స్ ఉన్నప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు నౌన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయొచ్చు. వెన్ దేర్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్, ఒకవేళ పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు వాటిని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా మార్పు చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. వెన్ దేర్ ఆర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇలా ఏమున్నా వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు వాటిని ఈ విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఆర్ చేంజ్డ్ యాజ్ బిలో వైల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. జనరల్గా మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అంటే ఐ, వి అని చెప్తాం. వీటికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా ఐకి ఆబ్జెక్ట్గా మీ అని, వికి ఆబ్జెక్ట్గా అస్ అని, ఇలా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కానీ మనకి ఉండొచ్చు. వాటిని చేంజ్ చేసేటప్పుడు వాటి మీనింగ్కి అనుగుణంగా ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. మనకి డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ అని, రిపోర్టెడ్ స్పీచ్ అని డివైడ్ చేయడం జరిగింది. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అవి సబ్జెక్ట్గా కానివ్వచ్చు, ఆబ్జెక్ట్గా కానివ్వచ్చు, లేదా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్గా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దానిపైన డిపెండ్ అవుతాయి అని చెప్పి మనము చూడాలి. రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం నోట్ చేయకూడదు. వాటి యొక్క మీనింగ్ని మనం మార్చాల్సి ఉంటుంది. అలా మీనింగ్ని మార్చాలి అంటే ఆ రిపోర్టెడ్ స్పీచ్కి ముందున్నటువంటి రిపోర్టింగ్ వర్బ్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుకు అనుగుణంగా ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాల్సి ఉంటుంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, వెన్ దేర్ ఆర్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, ఇవి కూడా సబ్జెక్టివ్ కావచ్చు, ఆబ్జెక్టివ్ కావచ్చు, రిఫ్లెక్సివ్ కావచ్చు, పొసెసివ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి. కమ్ అగైన్, రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి. మరి రిపోర్టింగ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని కూడా మనం చేంజ్ చేయాలి. అవి రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి. ఇన్ కేస్ రిపోర్టింగ్ వర్బ్లో సబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండదు. ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ దెర్ ఆర్ నో ఆబ్జెక్ట్స్ ఇన్ రిపోర్టింగ్ వర్బ్. దెన్ వాట్ షుడ్ వీ డూ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్? ఆబ్జెక్ట్ లేకపోతే మీ అనే ఆబ్జెక్ట్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏంటి? యు. ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. If no object is there, me is treated as an object. రిపోర్టెడ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ లేకపోతే మీ అనే పదాన్ని ఆబ్జెక్ట్గా మనం భావించాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్? హీ, షీ, ఇట్, దే.
దీస్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్, దీస్ ఆర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వీటికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఏమైనా కావచ్చు. ఈ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అనేవి రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నప్పుడు అవి యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయాలి తప్ప వాటిని చేంజ్ చేయవలసినటువంటి నెసెసిటీ అయితే లేదు. వెన్ దేర్ ఆర్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. When there are second person pronouns in reported speech, depends on the object of the reporting verb. If no object is there, me is treated as an object. When there are third person pronouns in reported speech, these are not changed. ఒకసారి చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ప్రకారం మనం నోట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్లోని ఆబ్జెక్ట్ ఏవైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ప్రకారం నోట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే మీ అనే ఆబ్జెక్ట్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం నోట్ చేయాలి తప్ప చేంజ్ చేయవలసినటువంటి నెసెసిటీ లేదు. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 3 రూల్స్ మనం చెప్పడం జరిగింది. టెన్స్ ఫామ్స్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి, కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఏ విధంగా చేంజ్ అవ్వాలి, రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్స్ ఉన్నప్పుడు, సెకండ్ పర్సన్స్ ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు, ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని మనం చెప్పుకున్నాం. వాటి ఆధారంగానే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరిగింది. అనిరుద్ సెడ్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ నౌ. అనిరుద్ సెడ్ రిపోర్టింగ్ వర్బ్, I am doing my work now, reported speech. If we want to change it into indirect speech, remove comma and inverted commas. వీటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే కామాను ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాం. అనిరుద్ సెడ్ బికమ్స్ అనిరుద్ సెడ్ దట్. అనిరుద్ సెడ్ అని ఉంది, అనిరుద్ సెడ్ దట్ అంటాం. ఇక్కడ ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఐ అనే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంది. సో ఐ ఏ విధంగా చేంజ్ అవుతుంది? అనిరుద్ అన్నాడు ఐ అని చెప్పి. సో ఐ అంటే ఎవరు? అనిరుద్. అందుకని రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? అనిరుద్. అనిరుద్ అనేది ఏ పర్సన్? థర్డ్ పర్సన్ హీ అవుతుంది. కాబట్టి ఐ అనేది హీగా చేంజ్ అవుతుంది. వెన్ దెర్ ఆర్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ ఏది? అనిరుద్ సెడ్. అందులో ఉన్న సబ్జెక్ట్ ఎవరు? అనిరుద్. అనిరుద్ని మనము నోట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రొనౌన్గా ఉంది కాబట్టి ప్రొనౌన్గానే రాయాలి. అనిరుద్ అనేవాడు హీ కాబట్టి హీగా మనం రాయాల్సి ఉంటుంది. యామ్ డూయింగ్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఇట్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్. యామ్ డూయింగ్ అనేది వాజ్ డూయింగ్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్గా వస్తుంది. మై వర్క్ అనిరుద్ అన్నాడు మై వర్క్ అని. ఇది పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి మై అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? అనిరుద్. అనిరుద్ నా యొక్క అన్నాడు కాబట్టి మనం ఏమనాలి? అతని యొక్క అనాలి. కాబట్టి మై బికమ్స్ హిజ్ వర్క్. నౌ బికమ్స్ దెన్. ఎర్లియర్ వి డిస్కస్డ్ సమ్ వర్డ్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న కొన్ని పదాలు నౌ, దస్, హియర్, దిస్, టుడే ఇలాంటి కొన్ని పదాలు మనం చెప్పుకున్నాం. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా మారుతాయో మనం చెప్పుకోవడం జరిగింది. నవ్ అనే పదం ఉన్నప్పుడు దెన్గా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. అనిరుద్ సెడ్ దట్ హీ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ దెన్. ఇన్ దిస్ వే డైరెక్ట్ స్పీచ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసాం. లుక్ అట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. Vinita said to her father, you will meet them tomorrow. Vinita said to her father, you will meet them tomorrow. Okay, this sentence is divided into 2 parts. Reporting verb, reported speech. What is reporting verb? Vinita said to her father. What is reported speech? You will meet them tomorrow. If you want to change it into indirect speech, remove comma and inverted commas and join RV and RS with that. వినీత సెడ్ టు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టోల్డ్గా చేంజ్ చేయాలని చెప్పుకున్నాం సెషన్లో. వినీత టోల్డ్ హెర్ ఫాదర్ దట్. రిపోర్టింగ్ వర్బ్ని ముందు కరెక్ట్గా మనం నోట్ చేయాలి. వినీత సెడ్ టు అనేది టోల్గా అవుతుంది కాబట్టి వినీత టోల్డ్ హెర్ ఫాదర్ దట్.
ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఉంది హూ యూ అనేది. When there are second person pronouns in reported speech, it depends on the object of the reporting verb. రిపోర్టెడ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ వర్బ్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఏది రిపోర్టింగ్ వర్బ్ మనకి ఇక్కడ? వినీత సెడ్ టు హెర్ ఫాదర్. ఇందులో ఫాదర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఫాదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి యూకి బదులుగా మనము హీ అనేది నోట్ చేయాలి. విల్ బికమ్స్ వుడ్, విల్ మీట్ బికమ్స్ వుడ్ మీట్. దెమ్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి చేంజ్ కాదు. వెన్ దేర్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్, వెన్ దేర్ ఆర్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఆర్ గివెన్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్, దీస్ ఆర్ నాట్ చేంజ్డ్. రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు అవి చేంజ్ అవ్వు అని మనం చెప్పుకున్నాం కాబట్టి దెమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేస్తాం. టుమారో బికమ్స్ ద ఫాలోయింగ్ డే. వి జస్ట్ డిస్కస్డ్ some words in direct speech are changed into indirect speech while transforming. కొన్ని పదాలు చెప్పుకున్నాం. నవ్ అనేది దిస్, హియర్, థిదర్, హెన్స్, టుడే, ఎస్టర్డే, టుమారో ఇలాంటివి ఏ విధంగా చేంజ్ అవుతాయో చెప్పుకున్నాం. టుమారో అనేది ద ఫాలోయింగ్ డే ఆర్ ద నెక్స్ట్ డే అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, వినీత told her father that he would meet them the following day. Here, second person pronouns are given in direct speech. These are changed into indirect speech. We depend on the object of the reporting verb. Direct speech లో, reported speech లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు మనం రిపోర్టింగ్ వర్బ్లోని ఆబ్జెక్ట్ పైన ఆధారపడాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే మాత్రం, ఇక్కడ ఫాదర్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది, లేకపోతే మాత్రం మీ అనే ఆబ్జెక్ట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. Their teacher said to us they read well. Their teacher said to us they read well. Here, this sentence contains two parts. Reporting verb, reported speech. Reporting verb ఏది? Their teacher said to us అనేది reporting verb. They read well అనేది reported speech. If you want to change it into indirect speech, join these two parts by removing comma and inverted commas by inserting that. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలంటే కామాను ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించి దట్తో జాయిన్ చేస్తాం. దేర్ టీచర్ సెట్ టు బికమ్స్ టోల్డ్. సెట్ టు అనేది ఎప్పుడు కూడా టోల్డ్గా మారాలి. దేర్ టీచర్ టోల్డ్ అస్ దట్ దే ఈజ్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. సో these are not changed. When there are third person pronouns are given in reported speech, these are not changed when changing into indirect speech. డైరెక్ట్ స్పీచ్లో, రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటాయి. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు అవి యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయాలి. కాబట్టి దే అనేది ఇక్కడ దేగానే నోట్ చేసాం. హియర్ రెడ్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. రీడ్, రెడ్ చూడటానికి మూడు ఒకేలా ఉంటాయి, బట్ ప్రొనౌన్సియేషన్ ప్రకారంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. రెడ్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్తున్నా. సింపుల్ పాస్ట్ టెన్స్, వెన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ గివెన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఇట్ బికమ్స్ ఐదర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మార్చడానికి వీలైతే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మనం చేంజ్ చేయాలి. మార్చడానికి ఆ వర్బ్ ఫామ్ని మార్చడానికి వీలు కాకపోతే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మనము ఉంచవలసి ఉంటుంది. రెడ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి, ఇక్కడ రెగ్యులర్ వర్బ్ కాబట్టి దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనికి మార్చొచ్చు. హ్యాడ్ ప్లస్ విత్ 3, హ్యాడ్ రెడ్. ఇన్ కేస్ ఇక్కడ వాజ్ కానీ, వర్ కానీ, హ్యాడ్ కానీ, డిడ్ కానీ మెయిన్ వర్బ్గా ఇచ్చినట్లయితే వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనికి మార్చడానికి వీలవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఉంచాలి. ఈ వర్బ్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనికి మార్చొచ్చు కాబట్టి రెడ్ బికమ్స్ హ్యాడ్ రెడ్. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ని మనం చేంజ్ చేసాం. దే టీచర్ టోల్డ్ us దట్ దే ఆర్ రెడ్ వెల్. ఈ విధంగా టెన్స్ ఫామ్స్ కానీ, వర్బ్ ఫామ్స్ కానీ, బీ ఫామ్స్ కానీ ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేసేటప్పుడు, అదేవిధంగా డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలని కూడా మనం చూసుకొని వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.